సెక్రటేరియట్ లోపల పోతుంటే భయంకరమైనటువంటి నిఘా ఉంటుంది. ఏడికి పోతురు, ఏం కథ, ఏం చేస్తున్నారు మొత్తం మానిటరింగ్ చేస్తారు. అంతా బ్యాగులు గీగులు అన్నీ బయట పెడతారు. ఏమన్నా బ్యాగులలో ఏమన్నా వేరే వేరే అంశాలు ఏమైనా ఉండొచ్చు అని చెప్పి అంత చెకింగ్ ఉంటుంది. చాలా పకడ్బందీ చెకింగ్ ఉంటుంది సెక్రటేరియట్ దగ్గర. సో అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ డ్రోన్ ఎగిరేయొద్దు, కెమెరాలు తీయొద్దు, ఇవన్నీ లేకపోతుండే. కొంతమంది సెక్రటేరియట్ ముట్టడి చేసిరు, కొంతమంది సెక్రటేరియట్ ముందు ధర్నా చేసిరు. వాళ్ళను ముందస్తుగా కొంతమంది అరెస్ట్ చేసేటోళ్ళు, తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న కొత్త రూలే పెట్టిండు. ఇప్పుడు సెక్రటేరియట్ మీద డ్రోన్ ఎగిరేయొద్దట, డ్రోన్ అనేది లేదట, నిషేధం. నన్ను అడిగితే సెక్రటేరియట్ మీద నువ్వు డ్రోన్ ఎగిరేసినావు అనుకో ఏం కనబడదు. ఎందుకు చెప్పనా, ఆఫీస్ లోపల పనులు జరుగుతాయి, బయట ఏముండయి. బయట మొత్తం గ్రౌండే కదా. ఇప్పుడు సెక్రటేరియట్ మీద ఏమైనా డ్రోన్ ఎగిరేస్తే లోపల జరిగేటటువంటి కార్యక్రమాలు, లోపల జరిగేటటువంటి పనులు, లోపల ఏం చేస్తున్నారు మంత్రులు, కూసుర్రా లేకపోతే నిల్చున్నారా, లేకపోతే పనులు చేస్తురా, చేస్తలేరా, రిలాక్స్ అయ్యిర్రా, రెస్ట్ తీసుకుంటారా, ఇవన్నీ ఏం కనబడదు కదా. ఎడ కనబడుతుంది, మొత్తం డ్రోన్ ఎగిరేసినాక చుట్టూ గోడలేనాయే, బందోబస్తు కట్టిరు మొత్తం, ఎడ కనబడుతుంది, ఏం కనబడదు కదా. మరి ఎందుకు డ్రోన్ ఎగిరేస్తే వచ్చినటువంటి బాధ ఏంది ప్రభుత్వానికి? ఇప్పుడు సాధారణంగా డ్రోన్ ఎందుకు ఎగిరేస్తాం, ఈ అందమైనటువంటి అద్భుతమైన తాజ్మహల్ లెక్క ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అంత మంచిగా కనబడుతుంది సెక్రటేరియట్. మంచిగా పాలరాయితో కట్టినట్టు తెల్ల మంచిగా మెరుస్తుంది సెక్రటేరియట్. కాబట్టి చూస్తేనే చక్కున మెరుస్తుంది, మనకు అట్లా కనబడుతుంది. ఇక రాత్రిపూట అయితే ఆ దీపాలకు, ఆ కథకు, ఆ లైట్లకు ఇక అదొక అద్భుతం అనుకోరు. మొత్తం మన హైదరాబాద్లో అద్భుతమైనటువంటి భవనం అంటే ఇక సెక్రటేరియటే, అంత మంచిగా అనిపిస్తుంది మనకి.